హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లేచిన తర్వాత 5 థింగ్స్ చేయండి మీ ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడానికి. సింపుల్ థింగ్స్. ఫస్ట్ వన్, సూర్య నమస్కారం చేయండి. అసలు సూర్యుని తలుచుకుని ఆ ఎండ వచ్చిన తర్వాత ఆ ఎండ కిరణాలు అనేది పడటానికి ట్రై చేయండి, అట్లీస్ట్ 2 seconds. ఓకే. సెకండ్ థింగ్, చెట్లు ఉంటే కనుక చెట్లకు నీళ్ళు పోయండి. మీరు ఇంటి ముందు కంపల్సరిగా కలబంద కానీ మందారపు చెట్టు కానీ పెట్టుకోండి. ముళ్ళ చెట్లు అనేది ప్రిఫర్ చేయొద్దు. ముళ్ళు అనేది నెగిటివ్ ఎనర్జీకి ఇండికేషన్ అంటారు. థర్డ్ థింగ్ వచ్చేసి, తూర్పు తలుపు అనేది కంపల్సరిగా ఓపెన్ చేస్తూ ఉండండి. ఫోర్త్ థింగ్ వచ్చేసి, బట్టలు ఇడిచిన బట్టలు ఏ రోజు ఆ రోజు ఉంటాయి కదా, వాష్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే సింగిల్ పర్సన్స్ అయితే కనుక 3 days కన్నా యూజ్ చేయండి, కాకపోతే ఇంట్లో ఉంచొద్దు, బయట వేసేసేయండి. ఫిఫ్త్ థింగ్ వచ్చేసి, అంట్లు ఉంటాయి కదా అవి కూడా బయట వేసేసి వాటర్ పోసేయండి, దాని మీద నానుతూ ఉంటాయి. సిక్స్త్ థింగ్ వచ్చేసి, కుకింగ్ అనేది ప్రిఫర్ చేసుకోండి. సెవెంత్ థింగ్ వచ్చి, క్లీనింగ్ చేసుకోండి. ఇల్లు అనేది 2 daysకి ఒకసారి క్లీనింగ్ చేసుకున్న మంగళవారం శుక్రవారం కంపల్సరిగా మాపింగ్ అనేది పెట్టుకోండి. యూజ్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ అనేది. బట్టలు అనేది ఎర్లీ మార్నింగ్ అనేది వాష్ చేయొద్దు, బాడీ పెయిన్స్ వస్తాయి. సో ఆఫ్టర్ 9, ఆఫ్టర్ 10, ఆఫ్టర్ 11 ఇఫ్ యూ ఆర్ ఫ్రీ అట్ హోమ్, అంటే మీరు జాబ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అనుకుంటే కనుక ఎర్లీ మార్నింగ్ అనేది బర్డెన్ థింగ్స్ అనేది చేసినట్లయితే మీ బాడీ అలసిపోయి ఈవినింగ్ వరకు ఏమీ చేయలేరు. సో ఎర్లీ మార్నింగ్ అనేది ఇట్లా 5 things పెట్టుకుని ఏం తినాలో టిఫిన్ తిన్న తర్వాత నిదానంగా చేసుకోండి ఎంతవరకు ఉన్నా. అండ్ మీరు ఏం థింక్ చేయాలన్నా, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, ఏం పని చేస్తున్నారు అనుకున్నా మీరు ఆఫ్టర్ 9 తర్వాత చేసుకోండి. ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ ఎవరీ బాడీ ఈజ్ ఫ్లెక్సిబుల్ అండ్ మైండ్ కాన్సన్ట్రేట్స్ ఎవ్రీథింగ్ అండ్ హీల్. అండ్ ఎక్కువగా నిద్రపోలేకపోతున్నాము అన్నవాళ్ళు ఎక్కువసేపు మార్నింగ్ టైం నిద్రపోమాకండి. 7 వరకు పడుకుని లేచి ఆఫ్టర్నూన్ స్లీప్ తీసుకోండి, అట్లీస్ట్ 2 hours అనేది. ఇట్ ద బెస్ట్ టైమ్ టు బెడ్. ఓకే, థ్యాంక్ యూ.